అవేష్ పై సన్ రైజర్స్ ఫిర్యాదు. లక్నోతో మ్యాచ్ లో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటన సన్ రైజర్ హైదరాబాద్ గురుగా ఉంది. ప్రత్యర్థి ఆటగాడు అవేష్ ఖాన్ ప్రవర్తనపై బీసీసీఐకి అధికారికంగా ఫిర్యాదు చేయాలని సన్ రైజర్స్ భావిస్తోంది. అంపైరింగ్ నిర్ణయాల పట్ల కూడా తమ జట్టు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరి ఆదివారం మునక్కద్ వేసిన చివరి ఓవర్లో 5వ బంతిని లక్నో కెప్టెన్ పంత్ లాంగ్ ఆఫ్ లో బౌండరీకి తరలించాడు. అయితే ఆ బంతి బౌండరీ లైన్ తాకక ముందే డగౌట్ లో సమీపంలో ఉన్న అవేష్ తన చేతిలోని బ్యాట్ తో బంతిని తిరిగి మైదానంలోకి కొట్టాడు. అప్పటికే బంత్ డెడ్ కాలేదని తమకు పెనాల్టీ పరుగులు కేటాయించాలని సన్ రైజర్స్ వాదిస్తోంది. కానీ అక్కడ ఫీల్డర్ ఎవరు లేకపోవడం అది బౌండరీని అడ్డుకునే ప్రయత్నం కాదని భావించిన అంపైర్లు ఆ నిర్ణయానికి మార్పు లేదని చెప్పారు. మరి అలాగే బెంగళూరులో జరిగిన సీజన్ తొలి మ్యాచ్ లో క్లాసెన్ అవుట్ ఇవ్వడంపై సన్ రైజర్స్ అసంతృప్తితో ఉంది. కోల్కతా మ్యాచ్ లో అభిషేక్ క్యాచ్ పైన సందేహాలు వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఫలితాల్లో మార్పు ఉండబోదని తెలిసినప్పటికీ పదే ఇలాంటి నిర్ణయాలు వస్తుండడంతో ఆ అంశాన్ని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సన్ రైజర్స్ నిర్ణయించింది. మరి ఈ ఐపీఎల్ సన్ రైజర్ కి ఈ ఐపీఎల్ విలన్ గా మారింది. మొన్న క్లాసెన్, మొన్న అభిషేక్, నిన్న బౌండరీ లైన్.